రే చెప్పరా. నేనా టోనీ గారు బ్రేకప్ పార్టీకి వచ్చా. అడ్మిన్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరా అంటే లవ్వడానికి బ్రేకప్ పార్టీ అరేంజ్ చేశా. మాట్లాడేసి వస్తా. ఈడెవడు కొత్తడు? ఏ బ్రో, మీకు మా టోనీ తెలుసా? వాడి గడ్డ అచ్చం ఇలానే ఉంటాడు. ఏంటే బా ప్రింట్ కుదిరినట్టు వాయిస్ కూడా సేమ్ ఉంది. ఏంద్రా నీ బాధ? నేనే టోనీని. అదేంట్రా మావా, నిన్ను చూసి వారం రోజు కూడా అవ్వట్లేదు, అప్పుడు ఇంత గడ్డం వచ్చింది. ఆదివాసీ ఏరియాలో వాడుతున్నావా? గట్టానికి ఎవరైనా హెయిర్ ఆయిల్ వాడతాడంట్రా? మరి ఎలా మావా బియ్యండి బంతిపూలతో పెంచావు? నేను లవ్ ఫెయిల్యూర్ మావా. నా మొహంలో బాధ కనపడాలని అద్దె గడ్డం తెచ్చి పెట్టుకున్నా. ఏంటి అమ్మాయి కోసం ఈ అద్దె బాధ అంతా? ఏరా అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వదిన అత్త మామ పిన్ని బాబాయ్ నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ముత్తాత అని సొంత ఫ్యామిలీలో ఇన్ని బాధలు ఉంటే తప్పులేదు, కానీ లవ్ చేసిన అమ్మాయి కోసం అద్దె గడ్డం తెచ్చుకొని బాధపడితే తప్పొచ్చిందా? రే నీ బాధ అంతా అద్దె ఇచ్చిన గడ్డ గురించా ఆ అమ్మాయి గురించా? ఆమె కోసం తెచ్చుకున్న దానికి రోజు రెంట్ పెరుగుతుంది, కానీ ఎప్పుడు పిలిచినా తను మాత్రం రానంటుందిరా. మరి ఎలా మావా? ఈ రోజు కలుద్దామని చెప్పా. ఎలాగైనా అడిగి కడిగేస్తా. ఏంటి ఇక్కడికి రమ్మన్నావా? సిట్టింగ్ లో ప్యాచ్ పెట్ట దరిద్రుడా. నీ లవ్ కూడా నీ గడ్డలాగా దరిద్రంగా ఉంది. సెన్స్ లేని కూడా బాబులు పట్టే వాళ్ళ గడ్డం పెట్టుకొని పనికి మళ్ళీ పార్టీలో పిలుస్తారు. పోరమే కదా ఆగలని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.